వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు లైఫ్ కోచ్, కెరీర్ కౌన్సిలర్ డాక్టర్ రెహమాన్ గారు ఉన్నారు. అలాగే వీరికి 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్లో, అలాగే ఇంటర్వ్యూ స్కిల్స్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్లో 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఇప్పుడు ద సోల్స్ క్యాన్వస్ అనే బుక్ని కూడా పబ్లిష్ చేసేసారు అండ్ ఇది ఆల్రెడీ అమెజాన్లో అవైలబుల్గా కూడా ఉంది. మరి సార్తో మాట్లాడేద్దాం. హలో సార్. థ్యాంక్ యూ ఫర్ వెరీ గుడ్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సార్. 15 ఇయర్స్ నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అని, సాఫ్ట్ స్కిల్స్ అని, లైఫ్ స్కిల్స్ అని, సో ఆల్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అండి ఇవన్నీ. సో స్టూడెంట్ కమ్యూనిటీలో ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్, అప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఆబ్వియస్లీ నౌ తెలంగాణ అండ్ పాన్ ఇండియా. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు లైక్ ఎస్ ద సోల్స్ క్యాన్వస్ అనేది డాక్టరేట్ వస్తున్నప్పుడు మనం రీసెర్చ్ పేపర్స్ రాయడము అండ్ టెక్నాలజీ మీద రాయడము, అది మనం ప్రొఫెషన్ కోసం చాలా చేస్తాం. ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ ఆర్ స్పెషల్, బట్ ఒక పర్సనల్ అచీవ్మెంట్ ఉంటుంది. లైక్ మన ఎక్స్పీరియన్సెస్ అన్ని అమాల్గమేట్ చేసి మనం ఏదైనా ఒక కాంట్రిబ్యూట్ చేద్దాం సొసైటీకి అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ లాస్ట్ క్రిస్మస్ అప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. అంతకుముందు కూడా చాలా రాసేవాడిని, బట్ ఒక కన్స్ట్రక్టివ్ థాట్ ఏంటంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు నేను నా స్టూడెంట్స్తో నేను కౌన్సిల్ చేసే స్టూడెంట్స్ మంచి కెరియర్లో ఉన్నారు అండ్ ఇప్పుడు వీఆర్ కాలింగ్ యాజ్ అ మోడర్న్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మీరు నమ్మరు, లైక్ మోస్ట్ కన్సర్న్ ప్రాబ్లమ్ వచ్చేసి మెంటల్ హెల్త్. సో ఆ మెంటల్ హెల్త్ని, ఆ ఇన్నర్ పీస్ ఎందుకు డిప్రైవ్ అవుతున్నారు, ఎందుకు కోల్పోతున్నారు మోస్ట్ ఆఫ్ ది జెన్జీ పీపుల్, ఎస్పెషలీ బార్న్ ఆఫ్టర్ ప్రాబబ్లీ 2000s అనొచ్చు. సో దాన్ని అడ్రస్ చేద్దామని చెప్పి వచ్చిన థాట్ ఈ బుక్ అది. సో ఇందులో సంబంధించిన మీరు చెప్పిన ఏదైతే ప్రాబ్లమ్స్కి సంబంధించిందో అవన్నీ కవర్ అయ్యాయి. దిస్ ఇస్ నాట్ అ సొల్యూషన్ అండి, ఇట్స్ ఒక సెల్ఫ్ మిర్రర్ లాగా ఉంటుంది. 21 పోయమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క టాపిక్ బేసిక్గా ఇట్ స్టార్ట్స్ విత్ అసలు లైఫ్ యొక్క సింప్లిసిటీ గురించి, రైట్? ఎవరికైనా బేసిక్గా లైఫ్ అనేది అల్టిమేట్గా చాలా సింపుల్. లైక్ బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, చాలా బ్యూటిఫుల్గా రాశారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సో దాన్ని అడ్రస్ చేస్తూ ఒక పోయం. ఎప్పటి నుంచి ఉండేది సార్ ఇది రైటింగ్ అంటే? ఇట్ గోస్ బ్యాక్ టు స్కూల్ డేస్. మొన్న నా వెరీ స్పెషల్ ఏంటంటే ఇది లాంచ్ అవుతున్న టైంలో రీయూనియన్ అయింది మా స్కూల్ది, 24 years, బికాస్ వీ సఫర్ ఫ్రమ్ పోస్ట్ ఇంటర్నెట్ ఏరా కాదు మాది. 2001లో ఎస్ఎస్సి పాస్ అయ్యాము. సో అప్పుడు స్మార్ట్ ఫోన్ కానీ ఇంటర్నెట్ అప్పుడే వచ్చింది. సో ఒక డిస్కనెక్ట్ ఉండే. సో వాళ్ళు నాకు గుర్తు చేశారు, లైక్ నువ్వు రాసేది అప్పుడు కూడా రాసేది అండ్ బెంచెస్ మీద రాసేది, స్క్రిబుల్స్ చేసేది. సో బట్ ఒక ఎక్స్పీరియన్స్తో రాయడం, ఒక అవుట్పుట్ ఇవ్వాలని రాయడం వేరే. సో అది చూసుకొని చాలా మీరు అన్నట్టు 21 పోయమ్స్లో 21 ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ అంటే ఒక సొల్యూషన్ లాగా, ఇట్స్ లైక్ సెల్ఫ్ ఇమేజ్ లాగా ఉంటుంది. సో మీరు ఒక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సో ఇంత ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అసలు ఇలా మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? దిస్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అంటే ఫౌండేషన్, చాలామంది ఫౌండేషన్ గట్టి ఉండాలి అంటారు, దట్స్ ట్రూ. బట్ అప్ టు 2nd class వరకు తెలుగు మీడియం అండి. అంటే మా ఫాదర్ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ చాలా ప్రమోషన్స్ అవుతుండే. సో అప్పుడు రూరల్ ఏరియాలో ఉండాల్సి వస్తుండే. బట్ 2nd class నుంచి అయితే ఐ వాజ్ ఇంటూ ఇంగ్లీష్ మీడియం, బట్ నాట్ సో గ్రేట్ కాన్వెంట్ కైండ్ ఆఫ్ థింగ్. సో మంచి క్వశ్చన్ అడిగారు. వొకాబులరీ బిల్డింగ్ అనేది, వొకాబులరీ డెవలప్మెంట్ అనేది, దానికి 100% మనం ఎంత గ్రేట్ స్కూల్లో చదువుతున్నాము, లేకపోతే మనం అట్మాస్ఫియర్ మన చుట్టూ ఎంత గొప్పగా ఉంది అనేది అసలు సంబంధం లేదండి. అది నాతో పాటు చాలామంది మిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు. సో ఐఎమ్ టైనీ, చాలా చిన్నదాన్ని. సో నన్ను అడిగితే 3 partsలో నేను డివైడ్ చేస్తాను. ఫస్ట్ అనేది మీకు కమ్యూనికేషన్ స్కిల్స్లో వొకాబులరీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అండ్ ఇంకోటి, ఇంగ్లీష్ అంటేనే కమ్యూనికేషన్ స్కిల్ కాదు. మీ మదర్ టంగ్ ఉర్దూ ఉంది, తెలుగు ఉంది, దాంట్లో మీరు ఫస్ట్ గ్రిప్ ఉందా లేదా? మదర్ టంగ్ గ్రిప్ ఉన్న వాళ్ళకి 100% వేరే లాంగ్వేజ్ చాలా తొందర వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎనీ లాంగ్వేజ్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. మీరు చూస్తే 70% ఆఫ్ ద గ్రాఫ్ లిజనింగ్ ఉంటుంది. సో లక్కీగా నేను చాలా ఎఫెక్టివ్ లిజనర్ ఉంటాను. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ యూ ట్రై టు బీ అన్ ఎఫెక్టివ్ లిజనర్. అది కూడా చెప్తా వినండి. క్రికెట్ కామెంటరీ వింటున్నప్పుడు, లైక్ మా టైంలో క్రికెట్ అంటే ఆబ్వియస్లీ అండ్ ఎస్పెషల్లీ సచిన్ ఫేవరెట్స్. అప్పుడు వేరే ఆప్షన్ లేదు, ఫ్యాన్ వార్స్ లేవు, కోహ్లీ గొప్ప, రోహిత్ శర్మ లేదు, వన్ ఆప్షన్ సచిన్. ఏ కామెంటేటర్ సచిన్ ఎక్కువ పొగుడుతున్నాడు? సో స్ప్లెండెడ్, స్పెక్టాక్యులర్, మార్వలస్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, ఈ వర్డ్స్ అన్నీ ఒక తెలుగు మీడియం స్టూడెంట్గా అప్పుడే తెలుసు. అండ్ సో ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది. సో అందుకే నేను ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అదే చెప్తాను, వాట్ ఎవర్ యూ లిజన్ ఫర్ 10-15 minutes per day చాలా ఎఫెక్టివ్గా వినాలి. దాని కాంటెక్స్ట్ ఏంటి, ఆ వర్డ్ ఎలా వాడాలి, ఆ వర్డ్ ఎక్కడ యూజ్ చేయొచ్చు,
సో దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి మళ్ళీ సో లిజనింగ్ ద్వారానే ఒక 100% 70% 100% సెకండ్ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకునే సోర్సెస్ డిబేట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఫేవరెట్ హీరో ఉంటుంది కదండి. లైక్ నాకు లైక్ అవుట్ ఆఫ్ మెనీ ఫేవరెట్స్ షారుఖ్ ఖాన్ ఆన్ టాప్. నేను ఆయన ఇంటర్వ్యూస్ చాలా వినేవాడిని, వింటూ ఉంటాను ఇప్పటికి కూడా. సో కంటెంట్ ఏమైనా ఉండొచ్చు, అప్పుడప్పుడు మనకు కనెక్ట్ కాకపోవచ్చు. లైక్ మనం ఏమంటామంటే మీరు డిబేట్స్ చూడండి, డిబేట్స్ చూస్తే మళ్ళీ పొలిటికల్గా డిబేట్ అవ్వడం, ఒక్కొక్కరికి ఫిలాసఫీ ఐడియాలజీ ఉంటుంది, అలా కాదు. కంటెంట్ వాళ్ళు ఎలా వాడుతున్నారు, వాళ్ళ థాట్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు, అది మనం క్యాచ్ చేసుకోవాలి. సో ద సెకండ్ ఈజ్ సోర్సెస్. అండ్ థర్డ్ పాయింట్ మెయిన్గా వొకాబులరీ బిల్డింగ్కి జనరల్గా మీరు మల్టిపుల్ సోర్సెస్ వింటూ ఉండాలి, రైట్? ఎప్పుడు యాక్సెంట్ కోసం ట్రై చేయొద్దు, ఒరిజినాలిటీగా దాని వర్డ్ ఏంటి. సో మల్టిపుల్ సోర్సెస్. సో డైలీ ఒక 20 minutes ఎవ్రీ వన్ కెన్ ఫైండ్ అవుట్, రైట్, టు లిసన్ సంథింగ్, దట్స్ ఫైన్. సో సార్ మీరు ఇప్పుడు చెప్పారు అంటే ఇంటర్వ్యూస్ కానీ లేదా కంటెంట్ ఏదైనా అవ్వచ్చు లిజనింగ్ ద్వారా వస్తుందని. మీరు అంటుంటారు మూవీస్ త్రూ కూడా మనం అంటే మోటివేట్ అవ్వచ్చు అని చెప్పి, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? అబ్సల్యూట్లీ అండి. మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద అయితే చాలా ఉంది. ఎందుకంటే ఒక రూరల్ ఏరియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, యాజ్ యూ టోల్డ్, తెలుగు మీడియం నుంచి స్టార్ట్ అయ్యి, అండ్ సో స్కూలింగ్ అంతా ఎక్కడ? స్కూలింగ్ వాజ్ అగైన్ ఇన్ వరంగల్, అండ్ లక్కీలీ 2nd to 10th వాజ్ ఇంగ్లీష్ మీడియం. సో అగైన్ స్కూల్స్ అగైన్ మా రీయూనియన్లో కూడా కొన్ని టీచర్స్ మేము గుర్తు చేసుకున్నాము. బట్ టీచర్స్ ఫైన్, బట్ మీ ఇంపాక్ట్ అనేది మీ చుట్టూ ఉన్న పీపుల్ మధ్యలో ఉంటుంది. ఐ వాజ్ బ్లెస్డ్ బై లైక్ మల్టిపుల్ గుడ్ పీపుల్. బట్ మూవీస్ గురించి వస్తే మా క్యాంటీన్ రూమ్ డిస్కషన్స్ ఆర్ లంచ్ రూమ్ డిస్కషన్స్, క్యాంటీన్ అనే వర్డ్ కూడా అప్పుడు తెలియదు, బట్ మూవీస్ గురించి ఉంటుంది. సో సమ్వేర్ ద సెన్సిబిలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా కాన్షియస్ మెమొరీలో ఇప్పటికి గుర్తు, నేను ఫస్ట్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన సినిమా ఆబ్వియస్లీ దళపతి, మణిరత్నం, రైట్? సో మణిరత్నం, దళపతి. సో జనరల్గా అప్పటి వరకు చూసింది ఒక ఎత్తు, అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వేరు. సో మేబీ సౌండ్ డిజైన్ ఆర్ అప్పుడు అవన్నీ తెలియదు కూడా. సో సెన్సిబిలిటీస్ అనేవి ఫామ్ అవ్వడానికి ఆర్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకే నేను చెప్పేది ఏంటంటే మనకున్న హాబీస్ని మనం ప్రొటెక్ట్ చేసుకొని ప్రిజర్వ్ చేసుకుంటూ వాట్ ఎవర్ ప్రొఫెషన్లో మీరు ఉండదు, ఏదైనా ప్రొఫెషన్లో మీరు ఉండొచ్చు. అండ్ సమ్టైమ్స్ చాలామంది వాడుతుంటున్నారు స్ట్రెస్ఫుల్ జాబ్, నాది వెరీ బిజీ జాబ్. ఎస్, బట్ అల్టిమేట్లీ యు ఆర్ డూయింగ్ ఎ జాబ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, అంతా కాదు. సో మీ హాబీస్ని మీరు ప్రిజర్వ్ చేసుకోవడం వల్ల నేను అంటున్న ఈ మెంటల్ పీస్, నేను అంటున్న ఈ ఇన్నర్ పీస్, అవి మీకు తీసుకొస్తాయి. సో మూవీస్ వైజ్ చూస్తే నేను ఇప్పటికీ నా కమ్యూనికేషన్ స్కిల్స్ సెషన్స్లో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. లాజికల్ థింకింగ్ గురించి ఒక సెషన్ నడుస్తుంది. అండ్ మణిరత్నం లైన్లో నాకు ఎక్కువ ఇప్పుడు నా ఉన్న కాంటెంపరీలో సుకుమార్ గారు చాలా ఇష్టం. సో ఒక చిన్న లాజికల్ థింకింగ్ ఎలా డెరైవ్ చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన ఆడియన్స్కి, మేబీ స్టూడెంట్స్కి. సో నేను అడిగాను లైక్ రంగస్థలం, వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ సుకుమార్ గారు. సో దాంట్లో లైక్ వెరీ ఫేమస్ సీన్ ఆఫ్ హౌ హీరో కిల్స్ జగపతి బాబు గారు. అడిగినప్పుడు స్టూడెంట్ని ఆ సీన్ స్పెషాలిటీ ఏంటని అడిగాను. అడిగితే లైక్ ఒక్కరు కదా, అది ఆల్మోస్ట్ 10 మెంబర్స్ని అడిగాను. నేను 5 times చూసినా, నేను 6 times చూసినా అన్నాడు. ఫైన్, నీకు ఏదైనా కనిపించిందా స్పెషల్ అంటే? నేను అన్నాను అంటే దాని ఒక మెటఫర్ ఉంటుంది. మెటఫర్ అంటే డైరెక్టర్ దాన్ని ఎలా బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ ఏంటి ఒక సీన్ వెనక. సో ఇప్పుడు మీకు కూడా గుర్తొస్తాయి, ఇప్పుడు బాబుగా అల్టిమేట్గా జగపతి బాబు క్లైమాక్స్లో చంపేటప్పుడు కెమెరా అనేది మీకు ఓన్లీ కంటిన్యూస్ స్టిక్ మీద హ్యామర్ చేసినట్టు కొడుతూ ఉంటాడు అన్నమాట. కెమెరా అనేది స్టిక్ మీదనే ఉంటుంది. అంతా అయిపోయాక జగపతి బాబు అది ఒక క్లోజప్లో ఇట్లా హెడ్ కంప్లీట్ వంకర అయిపోయినట్టు చూపిస్తాను. సో నేను తర్వాత నాకు అప్పుడు ఓకే సీన్ చాలా బాగుంది, ఇట్స్ అ డిఫరెంట్ సీన్ వేర్ టేకింగ్ వైజ్ అనుకున్నాను. తర్వాత సుకుమార్ గారి డైరెక్షన్ నేను ఇంటర్వ్యూలోనే విన్నాను, ఆ ఊర్లో పాము తిరుగుతూ ఉంటుంది, అందరు వెతుకునేటప్పుడు పాము మిస్ అవుతుంది. సో లాస్ట్లో హీరో జగపతి బాబు కొట్టినప్పుడు, చంపినప్పుడు ఒక పాముని ఎగ్జాక్ట్ మెడ మీదే కొడతారు ఎవరైనా చచ్చిపోవాలి. సో సినిమాలో మెటఫర్ ఏంటంటే అందరు వెతికే పాము జగపతి బాబు. సో పాము చంపడం అన్నట్టు జగపతి బాబు చంపడం. సో అందుకే ఆయన సీన్ అలా డిజైన్ చేశారని చెప్పారు. సో దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ లాజికల్ థింకింగ్. సో ఆయన మూవీస్లో నేను ఒక్కడిని కానీ లైక్ చాలా చెప్తూ ఉంటారు ఆయన గురించి. మూవీస్ అన్ని లాజికల్ 100%. సో మనీ పెడుతున్నావు, టైం పెడుతున్నావు, దాని గురించి ఇంత డిస్కషన్ చేస్తున్నావు. సో వాట్ ఈస్ ద టేక్ అవే వెన్ యూ ఆర్ స్పెండింగ్ 3 hours? ప్రాబబ్లీ ఆ క్వాలిటీ ఎంబైబ్ చేసుకుంటే ఐక్యూ లెవెల్ పెరుగుతుంది, లాజికల్ థింకింగ్ కూడా పెరుగుతుంది. సో అందుకే నేను ఈ డిబేట్ని అస్సలు నమ్మను మూవీస్ వల్ల చాలా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, డెఫినెట్లీ నాట్. సో చాలా ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ టేక్, మనం ఎలా పర్సీవ్ చేస్తామనేది. సో నువ్వు పర్సీవ్ చేసుకుంటే డెఫినెట్లీ ఇలాంటి లాజికల్ థింకింగ్ కానీ లైక్ మోడర్న్ ట్రెండ్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు ట్రెండ్ అనేది అప్డేట్ అవుతారు మీరు, ద వే యూ స్పీక్. ఇప్పుడు త్రివిక్రమ్ గారు వచ్చేంత వరకు
అంతకుముందు అంతా పేజీలు డైలాగ్ 1 లైనర్స్ ఆయన తీసుకొచ్చారు. సో క్రిస్ప్ లైక్ వే ఆఫ్ డైలాగ్స్ Rhyming. స్టార్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తున్నారండి, ఎవరో ఒకరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో 100%. సో ఇప్పుడు యూత్ అంటే ఏదైనా ఒక పని అది ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, స్టెబుల్గా ఉండలేకపోతున్నారు, డిమోటివేట్ అయిపోతున్నారు. దీనికి ఏంటి సార్ రీజన్స్? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారండి, పిల్లలకి ఆర్ టీనేజర్స్కి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా అక్నాలెడ్జ్మెంట్ కావాలి. ఇది లైక్ ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెడితే ఫ్రెండ్స్ ఇమ్మీడియట్గా లైక్ చేస్తారు, అక్కడ వరకు ఓకే. బట్ సొసైటీ ఆర్ రియల్ వరల్డ్ చాలా డిఫరెంట్. అక్కడ మీరు మెప్పు పొందాలన్నా, అక్నాలెడ్జ్మెంట్ రావాలన్నా కూడా డెఫినెట్గా పేషెన్స్ ఉండాలి అండ్ డెఫినెట్గా యూనిక్నెస్ ఉండాలి. సో వీళ్ళకి ఏంటంటే స్టార్ట్ చేస్తారు ఏదన్నా, స్టార్ట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ ఇమ్మీడియట్గా గ్రాటిఫికేషన్. అది కానప్పుడు దే డిమోటివేటెడ్. అండ్ ఇంకా సర్ప్రైజింగ్ ఏంటంటే బ్లేమ్ గేమ్ ఆడతారు అనమాట. నాకు సిచ్యువేషన్స్ సర్కమ్స్టాన్సెస్ అలా ఉన్నాయి, నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు. సో ఇది బ్లేమ్ గేమ్ ఉన్నంత ఇట్ ఈస్ వెరీ వెరీ పుషింగ్ యూ బ్యాక్వర్డ్స్, మిమ్మల్ని వెనకన పుష్ చేస్తుంది అనమాట. సో బ్లేమ్ గేమ్ అనేది ఉండదు, రియాలిటీ చెక్ అని ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయదు. సో వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే దే ఎక్స్పెక్ట్ ఇమీడియట్ రిజల్ట్స్. సో ఐ కీప్ సేయింగ్ బ్యూటీ అంతా ప్రాసెస్లో ఉంటుంది, రిజల్ట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనం ఒక ఫ్యాన్ వార్స్ చాలా జరుగుతుంటాయి కదా. సో నేను ఫన్ కోసము ఆర్ వీళ్ళ థింకింగ్ ఎలా ఉందని నేను ట్విట్టర్లో అండ్ ఇన్స్టాలో ఫ్యాన్ వార్స్లో అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు చూస్తాను. పొద్దున్న లేస్తే వీళ్ళు ఏం చేస్తారు, మీవుడు గొప్ప మావుడు గొప్ప. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మన డిప్యూటీ సీఎం నౌ అండ్ గ్రేట్ పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాను. సో ఆయన ట్రేడ్ మార్క్ డైలాగ్ మీకు తెలుసు కదండి, లైక్ మనం ఎవరు ఆపేది. సో నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని కదా, వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ మనల్ని ఎవరు ఆపేది. సో ఫైన్ చెప్పలేకపోయాడు, బట్ ఐ టోల్డ్ మనన్న అందరికి తెలుసు ఆయన బాగా యావిడ్ రీడర్, చాలా బుక్స్ చదివారు. ఆయన ప్రతి స్పీచ్లో ఏదో ఒక బుక్ ఎగ్జాంపుల్ కోట్ చేస్తారు. సో నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది, ఎందుకు ఈ డైలాగ్ ఎంత స్ట్రైకింగ్గా అందరికీ కనెక్ట్ అయిపోయింది అండ్ ఒక ట్రేడ్ మార్క్ డైలాగ్ అయిపోయింది. సో ఆయన చదివిన చాలా బుక్స్లో అయన్ ర్యాండ్ అనే ఫిలాసఫర్, యుఎస్ ఆమె యుఎస్లో బట్ రష్యన్ బార్న్, బట్ యుఎస్లో ఆమె 1800s ఆ టైంలోనే లైక్ ఆబ్జెక్టివిజం మీద ఒక ఊపేసింది అనమాట. చాలా గొప్ప ఫిలాసఫర్. తన నావెల్స్లో ఫౌంటైన్ హెడ్, అట్లాస్ ష్రగ్డ్ అని చాలా ఫేమస్ అనమాట. మన దేవకట్ట గారు మూవీస్ కూడా చేశారు దాని మీద. సో దాంట్లో తను అంటుంది అనమాట ఒక కాంటెక్స్ట్లో, ద క్వశ్చన్ ఈజ్ నెవర్ వెదర్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ ఆర్ నాట్, ద క్వశ్చన్ ఈజ్ హూ ఈజ్ గోయింగ్ టు స్టాప్ యూ. నువ్వు ఒకటి డిసైడ్ అయినప్పుడు, నీకు లోపల డిజైర్ ఉంది ఇది సాధించాలి అని అనుకున్నప్పుడు నేను ఎవరు ఆపుతారా అనేది అనవసరం, రైట్? సో లైక్ నువ్వు చేస్తావా లేదా అనేది అనవసరం, నేను ఎవరు ఆపుతారని నేను క్వశ్చన్ చేసుకోవాలి. సో ఎవరు ఆపుతారు అని నువ్వు నిన్ను క్వశ్చన్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం ఆపేది ఎవరంటే నిన్ను నువ్వు ఆపుకుంటావు, అంతే. సో నీ భయాలు, నీకున్న అజంప్షన్స్, నువ్వు అంటున్న ఈ సర్కమ్స్టాన్సెస్, నువ్వు అంటున్న ఈ సిచ్యువేషన్స్, సో అది. సో మనల్ని ఎవరు ఆపేది అంటే నీ ఇన్హిబిషన్సే నిన్ను ఆపుతాయి. సో అలా 1 లైన్ వెనకాల అంత కాన్సెప్ట్ ఉంది. సో ఫ్యాన్ అంటే పొద్దాకే జస్ట్ చెప్పుకోవడం కాదు. సో యూత్కి అర్థం అవ్వాల్సింది అండ్ అందరినీ జనరలైజ్ చేయడం కూడా కాదు. చాలా బ్రిలియంట్ మైండ్స్ ఉన్నారు ఇప్పుడు, చాలా లైక్ వెరీ వెరీ ఫోకస్డ్గా ఉన్నారు. బట్ ఇంకా చాలా బల్క్లో ఒక జనరలైజ్డ్ ఫార్మేట్గా వెళ్తూ ఇమ్మీడియట్గా సక్సెస్ రావాలి అంటే రాదండి. సో డెఫినెట్లీ మోటివేషన్ రెండు నీ స్టేట్ ఆఫ్ మైండ్, దాంట్లో నుంచే వస్తుంది. సో 100% మోటివేషన్ అనేది. ఇంకోటి చెప్తాను, మన సొసైటీకి ఒక ప్రాబ్లం ఉంది, వి సఫర్ ఫ్రమ్ గ్రేట్నెస్ సిండ్రోమ్. గ్రేట్నెస్ సిండ్రోమ్ అంటే ప్రతిదానికి ఒక గొప్ప ఎగ్జాంపులే తీసుకోవాలి. అంటే నేను ఒక ర్యాపర్ అవ్వాలి, ఎమినమ్ ఎమినమ్నే ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే కష్టం. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, నేను జాబ్ చేసుకుంటూ లైక్ వి కేమ్ ఫ్రమ్ ఎ వెరీ వెరీ ఆర్డరీ బ్యాక్గ్రౌండ్ అండ్ నా ప్యాషన్ ఏదో రైటింగ్ ఉంది, పర్సూ చేస్తున్నాను. సరే మీరు అన్నట్టు ఒక బుక్ పబ్లిష్ అయింది, దానికి నేను ఫ్రమ్ డే 1 నేను లైక్ బిగ్గెస్ట్ ఆథర్ని బెంచ్ మార్క్ పెట్టుకోలేము, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది దీపక్ గారు ఉన్నారు, స్కై బ్లేస్. ఐ హ్యావ్ నోన్ హిమ్ యాజ్ అ సీనియర్. ఆయనే మా బీటెక్ కాలేజ్ మీరు నమ్మరు, వీఆర్ ఫ్రమ్ ఏ వెరీ రూరల్ బ్యాక్గ్రౌండ్, హాఫ్ సబ్జెక్ట్స్కి ఫ్యాకల్టీ లేరు. మరి అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచే సార్ వచ్చారు, దీపక్ సార్ వచ్చారు. ఆయనే హీ వాంటెడ్ టు గో టు యూకే. అప్పుడున్న రిసోర్సెస్ కొన్ని కలిసి రాక ఆయన వెళ్ళలేదు. బట్ తర్వాత కొన్ని లాస్ట్ 15 yearsలో thousands of మెంబర్స్ని ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ యూకేకి పంపారు కదా, అండ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా వాళ్ళ సక్సెస్లో. అండ్ నౌ నెక్స్ట్ అక్కడితో ఆగలేదు కదండి, ఇప్పుడు ఇక్కడ స్టూడియో లాంచ్ చేశారు.
ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, మీడియా వరల్డ్ క్రియేట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్. సో ఎగ్జాంపుల్స్, మోటివేషన్స్ అనేవి చుట్టే ఉంటాయి. సో సొసైటీలో ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఎప్పుడు కూడా బెంచ్ మార్క్ చాలా హై పెట్టేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ ఎవ్రీ టైం మీరు ఫస్ట్ స్టెప్ వేయాలి, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. సో ఈ గ్రేట్నెస్ సిండ్రోమ్ పక్కకు పెట్టి చుట్టూ మోటివేషన్ అనేది పొద్దున్న లేస్తే బుక్ చదివితేనో లేకపోతే ఒక ఆటోబయోగ్రఫీ చూస్తే కాదు, రైట్? ఇంకొక ఫన్నీ ఎగ్జాంపుల్ చెప్తానండి. మోటివేషన్ అండ్ బాతింగ్, ఈ రెండు డైలీ కావాలి. మీరు కాస్ట్లెస్ట్ సోప్తో బాత్ చేసినా నెక్స్ట్ డే మళ్ళీ యూ నీడ్ టు రిఫ్రెష్. సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో హ్యావ్ స్మాలర్ టార్గెట్స్, దెన్ ఆబ్వియస్లీ సమ్ బెటర్ టార్గెట్స్, అండ్ దెన్ స్కై విల్ బి ద లిమిట్. దట్స్ ఇట్. సార్, ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో అంటే ఎక్కువ అందరికీ ఫ్రస్ట్రేషన్ ఇలా అంటే మెంటల్ పీస్ అనేది కరువు అయిపోయింది. మెంటల్ పీస్ని మనం ఎలా కాపాడుకోవాలి? వెరీ మంచి పాయింట్ అండి. ఎన్ని ఫోరమ్స్లో డిస్కస్ చేస్తే అంత మంచిది. రీసెంట్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 4 out of 10 పీపుల్, రెస్పెక్టివ్ ఆఫ్ మన కంట్రీ అని కాదు, ఓవరాల్ వరల్డ్లో ఇది చాలా ఇష్యూ అయిపోయింది. సో ఫస్ట్ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కంపారిజన్. సో ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాలి, ఎవ్రీబడి ఈజ్ అన్ ఇండివిజువల్ హియర్. సో వై టు కంపేర్, రైట్? సో ద నేచర్స్ బ్యూటీ ఈజ్ ప్రతి ఒక్కరు ఒక ఇండివిజువల్. సో కంపారిజన్ ఒకటి. సోషల్ మీడియా వల్ల ఎంత ఎక్స్పోజర్ వచ్చిందంటే మీరు పొద్దున్న లేస్తే ఫస్ట్ చూసేది, లక్కీలీ నాకు వాట్సాప్ స్టేటస్ నేను పెడతాను బట్ వేరే వాళ్ళకి చూడను. బట్ మేబీ చూస్తున్నప్పుడు లైక్ యూ టెన్ టు కంపేర్ అన్ని విషయాలు. వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంది, నాది ఇలా ఉంది, లైక్ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, నేను ఎక్కడికో ఉన్నాను. సో ఈ కంపారిజన్ అనేది మోటివేట్ ఆర్ కాంపిటీషన్ పాజిటివ్గా చూపించేంత వరకు ఫైన్. బట్ సర్వేస్ చెప్పేది ఏంటంటే అలా చూపించట్లేదు, చాలా నెగిటివ్గా చూపిస్తున్నాయి. సో ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే యూ నీడ్ టు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఒక ఇండివిజువల్వి, నీకు స్ట్రెంగ్స్ ఉన్నాయి, నీకు వీక్నెసెస్ ఉన్నాయి. నువ్వు లేకపోతే నువ్వు ఆర్ అ మెషిన్, అండ్ నీకంటూ ఒక సెల్ఫ్ ఇంటిగ్రిటీ ఉంది. సో నిన్ను నువ్వు ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడే నీకు ఆబ్వియస్లీ వేరే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. సో మెంటల్ పీస్కి ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే సెల్ఫ్ కేర్ తీసుకోవడమే. అల్టిమేట్లీ ఫ్యామిలీ, రెస్పాన్సిబిలిటీస్, కొలీగ్స్ అందరు ఉంటారు. అందరినీ పొద్దున్న లేస్తే ప్లీజ్ చేస్తూ కూర్చోలేము, అండ్ దట్ ఈస్ నాట్ యువర్ జాబ్. నీ ప్రాసెస్లో జనాలు ఇంప్రెస్ అవ్వాలి, నీ ప్రాసెస్లో జనాలు నిన్ను అప్రిషియేట్ చేయాలి. బట్ అల్టిమేట్గా హూమ్ యూ నీడ్ టు ప్లీజ్ యువర్ సెల్ఫ్. సో ఇది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఏదంటే హ్యావింగ్ ఎ క్లారిటీ ఆన్ వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వాట్ ఈజ్ యువర్ నాట్ కప్ ఆఫ్ టీ. అంటే అన్నీ నువ్వు చేయలేవండి, అన్నీ మనం చేయలేము, రైట్? సో మన మీద మనకున్న క్లారిటీ, అండ్ అఫ్ కోర్స్ డెవలప్ అవ్వాలి, సెల్ఫ్ డెవలప్ అవ్వుకుంటూ పోవాలి. సో ప్రతి ఒక్కరికి ఒక డిజైర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ పర్సనాలిటీ నాకు జనరల్గా టు కంపేర్, ఐఎమ్ నాట్ ఇన్ టు లగ్జరీస్, రైట్? బట్ అట్ ద సేమ్ టైమ్ వెరీ ఫోకస్డ్ అండ్ అంబిషియస్, ఓవర్ అంబిషియస్. అది చేసేయాలి, ఇది చేసేయాలి అని అనిపిస్తుంటుంది. బట్ రియాలిటీలో టైం అనేది ఆబ్వియస్లీ 24 hours ఉంటాయి కాబట్టి, సో ప్రయారిటీ వైజ్ నీకున్న ఇన్నర్ డిజైర్స్కి ఫస్ట్ నీకు ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అండ్ మెయిన్లీ దీన్ని మనం వేరే వాళ్ళకి, అంటే ఎవరైతే చాలా మనకు డిపెండెంట్ పీపుల్ ఉంటారు, పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనకు కన్విన్స్ చేసే సత్తా ఉండాలి. వీ షుడ్ నాట్ రన్ అవే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫేస్ చేయలేరు అనమాట. లైక్ మనల్ని మనమే ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడం, వేరే వాళ్ళని ఫేస్ చేయలేకపోవడం. యు ఆర్ నాట్ ఆన్సరబుల్ టు దెమ్. మీరు 100% వాళ్ళకి ఆన్సరబుల్ కాదు. ఎందుకంటే అల్టిమేట్లీ మీరు ఇండిపెండెంట్గా ఉన్నారా, మీరు ఎవరికి బర్డెన్ అవ్వట్లేదు, పాయింట్ 1. అండ్ మీ వల్ల, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎంత చిన్న జాబ్ అయినా ఎంత పెద్ద జాబ్ అయినా మీరు చేసే వర్క్ వల్ల ఆ చుట్టూ 10 people to 1000 people to 1 lakh people వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు మీ జాబ్ని లవ్ చేయరు, మీ వర్క్ని మీ ఇంపాక్ట్ మీ మీద పడుతూనే ఉంది. లవ్, మీరు డిమోటివేట్ అవుతున్నారు, డిగ్రేడ్ అవుతున్నారు, బట్ దాని మీద డిపెండ్ అయిన ఉన్న 10 to 1000 to 1 lakh people కూడా ఆబ్వియస్లీ ఇంపాక్ట్ అవుతున్నారు. నీ ప్లేస్లో ఇంకెవరైనా వచ్చి బెటర్ చేస్తారేమో. ఆ ఇమాజినేషన్ పవర్ కూడా ఉండాలి. యూ షుడ్ నాట్ సఫర్ ఇది. సో ఎస్, మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్, ఇన్నర్ పీస్ చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియా అనేది టు ఎవాల్వ్ అండ్ టు కనెక్ట్ పనికి రావాలి. కానీ ఇదంతా చూసి అందరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, యూ డోంట్ నో ద రియాలిటీ. నా పోయమ్స్లో చాలా వరకు నేను అదే రాశాను. మోస్ట్లీ మనం చూసేది వేరు, అక్కడ రియాలిటీ వేరు, రైట్? అల్టిమేట్లీ లైక్ ఎవ్రీబడి ఈజ్ ఎ హ్యూమన్, అండ్ హ్యూమన్కి కావాల్సింది టాప్ ఇంగ్రీడియంట్స్ మీరు చూడండి, హ్యాపీనెస్, పీస్ అండ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్. స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఉంటే మాత్రం హీఈస్ ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్, హీ ఆర్ షీ. సో ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో యూత్ కాంపిటీషన్ కానీ ఈ కాంపిటీషన్ని, ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలి? యూత్ ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి కాంపిటీషన్ ఏంటంటే. కాంపిటీషన్ ఏంటి అంటే
నీ అవతల వాడి బెస్ట్ వర్క్ కాదు, నీ ప్రీవియస్ వర్క్ లాస్ట్ మంత్ ఆర్ లాస్ట్ ఇయర్ ఆర్ ఈ టాస్క్ నువ్వు లాస్ట్ టైం చేసావు. ఒక బెస్ట్ పర్సనల్ ఇంట్రడక్షన్ ఇవ్వమన్నాను స్టూడెంట్ని, ఇచ్చాడు. లాస్ట్ మంత్ ఇచ్చాడు, ఇప్పుడు ఇచ్చాడు. అప్పటికి ఇప్పటికీ ఏం ఇంప్రూవ్మెంట్ చేసావు? ఓకే, సపోజ్ అవినాష్ హ్యాస్ గివెన్, సో అవినాష్ ప్రీవియస్ వర్కే అతని కాంపిటీషన్, రైట్? సో కాంపిటీషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే వరల్డ్ ఈజ్ వెరీ హ్యూజ్, రైట్? సో ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్స్, నీ స్కిల్స్ ఏంటి, దాన్ని ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి, అండ్ నువ్వు ప్రోగ్రెసివ్గా, రైట్? సైంటిస్టులు అండి, ఇప్పుడు మీకు ఒక సింపుల్ స్టాటిస్టిక్స్ చెప్తాను. స్టార్టింగ్ ఫ్రమ్ ద వరల్డ్ ఎవాల్వ్డ్, అంటే స్టోన్ మ్యాన్ ఏజ్ నుంచి ఇప్పుడున్న 6G వరకు వీ హ్యావ్ ట్రావెల్డ్ ఎ లాంగ్ వే, రైట్? ఫైర్ కనుక్కున్నారు, ప్రింటింగ్ మిషన్ కనుక్కున్నారు, దెన్ ఇంటర్నెట్ కనుక్కున్నారు, దెన్ టెక్నాలజీ ఎవాల్వ్ అయింది. ప్రతి 5 years to 10 years సొసైటీ అనేది ఎవాల్వ్ అవ్వకుంటూ ఇప్పుడు ఒక లగ్జరియస్ లైఫ్ వైపు వచ్చాం, అండ్ దిస్ ఇస్ నో స్టాపింగ్. కానీ స్టాటిస్టిక్స్ ఏం చెప్తాయంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వరల్డ్లో 6 to 7 people మాత్రమే దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఈ చేంజ్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. మిగతా 90+% ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్, రైట్? స్టూడియో ఉంది, లైటింగ్ ఉంది, కెమెరా ఉంది, అండ్ ఫ్యాన్ ఉంది, లైట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎవరో కాంట్రిబ్యూట్ చేశారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అందరూ ఒకరికొకరు గ్రాటిట్యూడ్ ఉండడమే. సో కాంపిటీషన్ చేసి నువ్వు అందరినీ పుష్ చేసి నువ్వు ఒక్కడివే చేసేదేం లేదు. యు ఆర్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్. నాకు వెరీ ఎర్లీ ఏజెస్లో ఆ ఏజ్కి బేబీ టూ మచ్ మెచ్యూర్డ్ ఆర్ తర్వాత టీవీలో చూసిందో రుద్రవీణ చాలా ఇంపాక్ట్ ఉంది. దాంట్లో మీరు చూస్తే చాలా మెటఫర్స్ ఉంటాయి. రోడ్ మీద మీకు నా ఇంటర్వ్యూ ఉంది, నేను బయలుదేరాను, రోడ్ మీద సడన్గా షూ ఖరాబ్ అయింది, కాబ్లర్ కూడా కావాలి నాకు, రైట్? నీ కార్ ఖరాబ్ అయింది, యూ నీడ్ ఏ క్యాబ్ పర్సన్, రైట్? సో ఎవ్రీ ద సొసైటీ ఈజ్ అ కలెక్టివ్ ఆఫ్ సో మెనీ మిలియన్ థింగ్స్. సో కాంపిటీషన్కి డెఫినేషన్ ఫస్ట్ నేర్చుకో. నీ ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్, నీ ప్రీవియస్ వీక్నెసెస్ ఇప్పుడు కొంచెం స్ట్రెంగ్స్గా మారాయా లేదా, దట్స్ ఫైన్. అల్టిమేట్లీ యు ఆర్ ద హీరో ఆఫ్ యువర్ లైఫ్. ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా ఉండడం ఎలా? స్ట్రాంగ్ పర్సనాలిటీ అంటే అదే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చాలామంది పొద్దున్న లేస్తే నేను చాలా చూస్తున్నాను డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్. అవును, ఎందుకు వెళ్తున్నారండి? ఇప్పుడు స్టూడెంట్ ఏజ్లోనే క్రైమ్ వైపు వెళ్ళిపోతున్నారు. సో ఇట్స్ ఆల్ అగైన్ నాట్ హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ మైండ్ సెట్. నేను మన ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, స్ట్రాంగ్ మైండ్ సెట్ రావడానికి ఒకటి మీకు రియలైజేషన్ ఉండాలి. రియలైజేషన్ అంటే నీ ఎగ్జిస్టెన్స్కి నీకు ఫస్ట్ వాల్యూ ఉండాలి, రైట్? సో ఇఫ్ యు ఆర్ నాట్ వాల్యూయింగ్, అంటే మీ ఎగ్జిస్టెన్స్ అంటే మీకే వాల్యూ లేదనుకోండి, మీరు చాలా వీక్ పర్సనాలిటీగా తయారైపోతారు. అంటే చిన్నప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ అక్కడికి తీసుకెళ్తే మూవీకి తీసుకెళ్ళిపోవడము, లేకపోతే టూర్కి వెళ్ళిపోవడం, ఓకే, బట్ నీకు ఒక ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి కదా. సో దాని మీద నువ్వు టైం స్పెండ్ చేస్తున్నప్పుడు నీకు స్ట్రాంగ్ పర్సనాలిటీగా ఎమర్జ్ అవుతావు. నో సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్, ప్రతి దాని గురించి కొంచెం తెలిసి ఉండాలి. ఏంటి? టు రోమ్ అక్రాస్ ద వరల్డ్, వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు, వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు కొంచెం కల్చర్ తెలిసి ఉండాలి. ఈ ఫుడ్ కాకపోతే ఆ ఫుడ్ పడడానికి లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. కొంచెం బిట్స్ అండ్ పీసెస్లో మేనేజ్ చేయాలి. టు నో సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. నో ఎవ్రీథింగ్ అబౌట్ సంథింగ్. నీకు ఒక జాబ్ రావాలి, ఒక ప్రొఫెషన్ ఉండాలి అంటే, నీకు ఒక లగ్జరియస్ లైఫ్ ఉండాలి, ఆర్ డీసెంట్ కంఫర్టబుల్ లైఫ్ ఉండాలి అంటే ఒక దాని మీద నీకు గ్రిప్ ఉండాలి, రైట్? సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతకన్నా ఎక్కువ రాకెట్ సైన్స్ ఏం లేదండి ఇక్కడ. సో స్ట్రాంగ్ పర్సనాలిటీ అనేది ఇట్ టేక్స్ టైం, ఇట్ రియలీ టేక్స్ టైం. కాకపోతే డీవియేషన్, ఇంకోటి వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తుంది, లెవెల్ ఆఫ్ డోపమైన్ విచ్ గెట్స్ రిలీజ్. డోపమైన్ అంటే ప్లెజర్ రిలీజింగ్ హార్మోన్. సో చిన్నపిల్లలకి ఇప్పుడు ఓరియో బిస్కెట్ తినిపిండి, వాడికి తినిపించినాక మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఉంటే ఆబ్వియస్లీ తీసుకోడు. సో నువ్వు 1-2 hours ఇన్స్టాగ్రామ్లో స్పెండ్ చేసావు, తర్వాత నువ్వు ఎగ్జామ్కి చదువుతావు, ఎలా స్పెండ్ చేస్తారండి? ఎందుకంటే ద లెవెల్ ఆఫ్ డోపమైన్, నీకు ప్లెజర్ అనేది ఫస్ట్ ఆల్రెడీ 2 hours తీసుకున్నావు, తర్వాత అది ఆబ్వియస్లీ ఎంత మంచి సబ్జెక్ట్ అయినా నీకెంత నీడ్ ఉన్నా అది బోరింగే అనిపిస్తుంది. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. నాకు ఒకటి చాలా హై ప్లెజర్ ఇస్తుంది, బట్ ఈజ్ ఇట్ డిస్ట్రాయింగ్ మీ ఆల్సో? ఎస్. సో డిస్ట్రక్షన్ కెన్ ఆల్సో కమ్ ఇన్ వెరీ బ్యూటిఫుల్ వేస్. సో అది అండర్స్టాండ్ చేసుకునే కామన్ సెన్స్, ఎస్, మైండ్ సెట్, స్ట్రాంగ్ మైండ్ సెట్, చుట్టూ ఉన్న పెయిన్. సో ఒక సింపుల్ లాజిక్తో ఎగ్జాంపుల్ నేను స్పెండ్ చేయొచ్చు. మన చుట్టూ మనం పెయిన్ చూడలేకపోతున్నాం అనుకోండి, మీరు చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నట్టు. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇండియా ఇస్ ఎ వెరీ డైవర్స్ కంట్రీ, రైట్? సో మనం ఒక 1 kilometer డెన్సిటీలో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాం అనుకోండి. మన స్టూడియో శ్రీనగర్ కాలనీలో ఉంది, పంజాగుట్ట వరకు వెళ్తే మనకు చాలా డైవర్సిటీ ఉంటుంది రోడ్డు మీద. ఒక స్ట్రీట్ వెండర్ ఉన్నాడు, ఒక పెద్ద మాల్ ఉంది, రైట్? అది కూడా లేని వాళ్ళు ఉన్నారు. 1 kilometer రేడియస్లోనే మనకి ఇంత ఉంది, అంటే చాలా పెయిన్ ఉంది.
సో ఒక 18+ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గ్రో అప్ అయ్యి వీళ్ళు ఐడియల్గా ఉంటే వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ బర్డెనే, మీన్స్ దే ఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్ ఎనీథింగ్ టు ద సొసైటీ. సో పెద్ద చారిటీ చేయాల్సిన అవసరం ఎవరు లేదు టు డెవలప్. నువ్వు బిజీ ఉండి నువ్వు ఏదో ఒకటి చేస్తే ఆటోమేటిక్గా నువ్వు కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టే సొసైటీకి. సో దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇంటర్వ్యూ సార్. అంటే యూత్కి మంచి వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.